హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు గోగు పువ్వు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. లేదా గోంగూర పువ్వు అని కూడా అంటారు. దీన్ని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. కంపల్సరీ ఇలాగ ట్రై చేయండి. చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోగు పువ్వుని ఇలా ముక్కలుగా తుంచి బాగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక గడ్డ వెల్లుల్లి పొట్టు వలిచి పెట్టుకున్నాను. ఒక 20 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి. ఈ గోగు పువ్వుకి ఇంత పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఈ వెల్లుల్లి సగం మనం పోపులోకి వేసుకుంటాం, సగం మనం ఫ్రై చేసుకుంటామండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టేసి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం కడాయిలోకి. ఈ ఆయిల్ బాగా వేడవ్వాలి. ఇలా వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే సగం వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. అన్ని పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం గోగు పువ్వుని ఈ పచ్చిమిర్చిలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుందామండి. ఈ సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న దాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇంకాస్త సాల్ట్ వేసుకుందామండి. ఇంకొక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీన్ని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు అనేది మనం పెట్టుకుందామండి. ఆ కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడవ్వాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే ఇంకొద్దిగా వెల్లుల్లి వేసుకుంటున్నానండి ఇక్కడ. ఈ వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇది చాలా ఈజీగా ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి ఇక్కడ నేను. ఇలా వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 2 రెమ్మల కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. అంతే. ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చడిలో వేసుకుందాం. ఒక్కసారి కంపల్సరీ ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చడిలోకి వేసుకుందాం. అంతే అండి. దీన్ని బాగా కలుపుకుంటే మనకి
చాలా టేస్టీగా ఉండే గోంగూర పువ్వు లేదా గోగు పువ్వు పచ్చడి అనేది రెడీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.